నవంబర్ 24వ తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే 2వ బీడీ కార్మిక మహాసభలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా బాధ్యులు కడారి రాములు అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ బీడీ పరిశ్రమలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, బీడీ కార్మికుల ఖాతాలో కూలీ డబ్బులు వేసే విధానానికి స్వస్తి పలికి పాత పద్ధతిలో నేరుగా అందజేయాలన్నారు. అర్హులైన బీడీ కార్మికులకు అందరికీ ఇండ్లు ఇవ్వాలని, బీడీ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించాలని, బీడీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ఈ మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నాయకులు కేకే మహేందర్ రెడ్డి, బాలరాజు, టేకమల్ల సమ్మయ్య, గుంటి వేణు, గోవర్ధన్, సుతారి రాములు తదితరులు హాజరవుతున్నారని, ఈ మహాసభకు పెద్ద ఎత్తున బీడీ కార్మికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, అనసూయ, వినోస్, భూమవ్వ, లక్ష్మి, లలిత, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలో ఈరోజు బీడీ ఒక ఫెడరేషన్ మహాసభలు 24వ తారీఖు సిరిసిల్ల అంబేద్కర్ నగర్లో జరుగుతున్నటువంటి ఏఐటీసీ భవన్లో జరుగుతున్నటువంటి బీడీ మహాసభలను విజయవంతం చేయాలని బీడీ కడపత్రం ఈరోజు చందుర్తి మండలంలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. బీడీ మహాసభల కడపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్ను వాళ్ళ ఒక ఇబ్బంది జరగకుండా హాస్పిటల్ నిర్మించాలి. అదేవిధంగా ఇలా పెన్షన్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లలో లోపం జరిగింది. కనీస పెన్షన్ బీడీ కార్మికులకు 6,000 పెన్షన్ ఇవ్వాలన్నప్పటికీ ఎలాంటి స్పందన లేక ఇలా వేలాది ఇళ్ళు, లక్షల ఇళ్ళు ఇస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇలా వేములవాడ బాలనగర్లో, అదేవిధంగా వేములవాడ పక్కన సిరిసిల్ల దగ్గర తెట్టకుండలో నిర్మించినటువంటి బీడీ కాలనీలు బీడీ బెడ్రూమ్లో ఇచ్చారు తప్ప ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఈ యొక్క ప్రాంతంలో వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి ఇల్లు నిర్మించక కాలయాపన చేసినటువంటి 10 సంవత్సరాల పరిపాలన కాలం ఇలా ఏది మన ఒక కేసీఆర్ ప్రభుత్వం. ఇలా ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ ఒక బీడీ కార్మికులు అర్హులైనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ కార్డులు వెంటనే హెల్త్ కార్డు కూడా అమలు చేసి ప్రమాద బీమా సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించే విధంగా చూడాలని కూడా ఈ ప్రభుత్వంలో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మహాసభను అందరూ కూడా బీడీ కార్మికులు జయప్రదం చేయాలని కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం.